ఇప్పుడు ఇతను చనిపోయాడు కదా, అవును అసలు సాక్షి చనిపోయాడు. అవును. మరి కేసు అంతటితో క్లోజ్ అయిపోతుందా, కంటిన్యూ క్లోజ్ ఏం అవ్వదండి. క్లోజ్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మెయిన్ కంప్లైనెంటే కదా అతను. కంప్లైనెంట్ చనిపోయినంత మాత్రాన అతను ఏమవ్వదు. ఇప్పుడు రవికుమార్ అనేవాడు బతికే ఉన్నాడుగా. రవికుమార్ బతికున్నాడు. రవికుమార్ చెప్తాడు కదా కన్ఫెషన్ ఏం జరిగింది ఏంటి అనేది. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు చెప్తాడు కదా, చెప్పాలి కదా సరైన పందాలు ఎంక్వైరీ చేస్తే. రేపొద్దున ధర్మారెడ్డిని విచారించాల్సిందే కదా, ఎందుకు ధర్మారెడ్డిని విచారించట్లేదు? నాకు సంబంధం లేదని చెప్పాడు అతను, ఆల్రెడీ పిలిచి మాట్లాడితే. ఎట్లా చెబుతాడు? డీప్గా వెళ్ళాలి కదా. అడిషనల్ ఈవో చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు. అడిషనల్ ఈవోని పిలవాలి, దానికి ఒక రూల్ ఉంటుంది. రూల్ ఉన్న తర్వాత అడిషనల్ ఈవో రేపు చెప్తాడుగా, నన్ను పలానా వాళ్ళు వెళ్ళి చూసుకోమన్నారండి, చూసి చూడనట్టు పొమ్మన్నారు, అందుకని నేను చేశానని చెప్పాలిగా. ఓరల్గా ఇచ్చే మౌఖికమైన ఆదేశాలు ఒకటి ఉంటుంది, రిటర్న్గా ఇచ్చే ఆదేశాలు కొన్ని ఉంటాయండి. అన్నీ కూడా 2019, 2024 మధ్యగా చూసినా మీరు, 2004, 2009 మధ్య రాజశేఖర రెడ్డి టైంలో చూసినా అన్నీ మౌఖికమైన ఆదేశాలతో చేసిన విచ్చలవిడి పరిపాలన తప్పించి చట్ట ప్రకారం జరిగే పరిపాలన ఎక్కడ ఉండదు అక్కడ. ఓకే. ఇప్పుడు ఆ రోజు మన ఇక్కడ క్విడ్ ప్రోకోలో ఎంతోమంది ఐఏఎస్లు బలైపోయారు. బీపీ ఆచార్య లాంటి మంచి పేరు ఉన్నవాళ్ళు కూడా ఇదైపోయారు. ఇప్పుడు కూడా వరుసగా జరుగుతుంది. ఇప్పుడు కూడా వరుసన కొన్ని జరుగుతున్నాయి. ఐపీఎస్లో జీవితాల్లో నాశనం అయిపోయినాయి. వీళ్ళందరూ ఏంటంటే ఆవేశానికి లోనయ్యి లేదా తాత్కాలికమైన లాభాలకు లోనయ్యి చేశారు కాబట్టి. ప్రవీణ్ ప్రకాష్ అపాలజీ చెప్పాడు కదా, చట్ట ప్రకారం కనుకైతే వీళ్ళకి రక్షణ ఉండేది. వీళ్ళు చట్టాన్ని వైలేట్ చేసుకుంటే వెళ్తున్నారు, లేదా బెదిరింపులు ఆ హత్యలు చేసే స్థాయికి వెళ్ళిపోతారు. ధర్మారెడ్డి అనేవాడు మరో మాఫియా లీడర్. అక్కడ అప్రధ్యాతంగా 10 ఏళ్ల పాటు అక్కడ చెరబట్టేసాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి. గత 5 ఏళ్ళు అంతకుముందు జేఈఓగా రాజశేఖర రెడ్డి గారి టైంలోనేమో జేఈఓ, ఇప్పుడేమో ఈఓ. మధ్యలో కూడా మళ్ళీ అతనే కొన్ని రోజులు హవా నడిపాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ టైంలో కూడా వాళ్ళని మార్చడానికి వీలు లేకుండా అతను పెట్టుకున్నాడు. 1924 మధ్య రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా తను మ్యానిపులేట్ చేయాలని చూశాడు ఆయన రిపోర్ట్లన్నింటినీ. ఎందుకంటే ఇతను డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉండటం మూలన అతను కూడా పరిచయాలను పెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్పిటల్ నుంచి చేర్చుకోకుండా చేయాలని చెప్పి ఢిల్లీ నుంచి లాబీ చేశారు. వీళ్ళందరికీ కూడానండి కొన్ని మాట్లాడితే నిజంగా వెంకటేశ్వర స్వామి అందరూ నమ్ముతారు కాబట్టి ఆయనే చూసుకోవాలి. మరి వీళ్ళు ఎవరెవరిని దీంట్లో ఉన్నారో కొన్ని నేను చెప్పలేకపోతున్నా, బయటకు మాట్లాడలేను. కొన్ని విషయాలు తెలిసినా కూడా నేను కూడా ఆత్మవంచంతోనే కొన్ని చెప్పలేకపోతున్నాను. ఎన్ని మాట్లాడినండి ఎందుకు చెప్పలేవని అంటే నాకు అంతరాత్మ బాధపడుతుంది. వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి ఇక అంతే, ఆయన మీద వదిలేయటమే తప్పించి. మరి వీళ్ళందరికీ బంధాలు ఢిల్లీ నుంచి ఈ అరాచకాలకు అన్నిటికీ తిరుమలలో మొదలెడితే ఢిల్లీ దాకా వెళ్తున్నాయండి. ఇప్పుడు ఆయనే చూసుకుంటే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అనుకుంటే సతీష్ అసలు చనిపోయాడుగా, ప్రధాన చనిపోడు కదా. అతను బీసీ కుర్రాడు, దాంట్లో ఎన్నో అనుమానాలండి. అతను ఫ్యాక్షన్ జోన్లో పుట్టి పెరిగాడు సిఐగా. ఒక ఇంపార్టెన్స్ ఉన్న కేసు హైకోర్టు ఐడెంటిఫై చేసిన కేసులో విచారణ పిలిచారు. దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని మీడియాలో వస్తున్నాయి. మనకున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఒకరోజు పిలిచారని, ఒక రౌండ్ విచారణ జరిగింది. రెండోసారి మళ్ళీ రమ్మన్నారు. రమ్మన్నప్పుడు బయలుదేరి వెళ్ళాడు గుంతకల్ నుంచి. వెళ్ళినప్పుడు జనరల్గా ఫ్యాక్షన్ జోన్లో పెరిగిన వాళ్ళు నేను ఇట్ట వెళ్తున్నాను అట్ట వెళ్తున్నాను డబ్బు వేసుకుని ప్రచారం చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అతను రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఎక్కాడు, ఫస్ట్ క్లాస్లో ఎక్కాడు. ఫస్ట్ క్లాస్లో 29వ నెంబరు సీటు అతనికి అలాట్ అయింది. 11వ నెంబర్ సీటు దగ్గర అతని బ్యాగ్ దొరికింది. మరి పెనుగులాట జరిగినా, హత్య జరిగినా, ఆత్మహత్య జరిగినా దాంట్లో ఆ రోజు ప్రయాణించిన ప్రయాణికులు ఎవరెవరు ఏంటనేది మొత్తం అంతా రిజిస్టర్ అవుతుందిగా. ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. రిజర్వేషన్ వివరాలు ఉండాలి కదా, అందరూ ఫోన్ నెంబర్ అన్నీ ఉంటుంది కదా. కోచ్ అటెండెంట్ పిలవాలి కదా. కోచ్ అటెండెంట్ ఎప్పుడు ఫస్ట్ క్లాస్ ఏసీలో చాలా విజిలెంట్ పడుకోకుండా కూర్చోవాలి. సెకండ్ ఏసీ కానీ ఫస్ట్ క్లాస్ ఉంటాయి. అటెండెంట్ ఏసీ అటెండెంట్ కోచ్ అటెండెంట్ ఇద్దరు ఉంటారు కదా. టీసీ ఉంటాడు కదా, సపరేట్ ఏసీకి సపరేట్ టీసీ ఉంటాడు. మరి ఒక వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్, అతను ఆషామాషి మనిషి కూడా కాదు, పోలీస్ ఆఫీసర్ని హత్య జరిగిందా ఆత్మహత్య జరిగిందా అనేది వాళ్ళ కనుసన్నల్లో లేకుండా జరగదు కదా. అదేమి తేలకుండా ఆత్మహత్యని ఇతను కరుణాకర్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు? పైగా నైట్ టైము ఏసీలో నాకు తెలిసినంత వరకు డోర్స్ క్లోజ్ చేస్తారు. అది ఇతను ఎక్కింది గుంతకల్లులో 1 గంట ప్రాంతాన్ని 4 hours అండి. గుంతకల్ నుంచి తిరుపతికి పెద్ద దూరం కూడా. తిరుపతి కాదు, జరిగింది ఇక్కడ గుంతకల్ నుంచి కోమలి అంట, తాడిపత్రి అంటే 1 hour జర్నీ. ఈ 1 hour లోనే జరిగింది అని అంటున్నారు. అదే 1 hour
మామూలుగా వెళ్తానికి కూడా 4 hours తిరుపతి వెళ్ళడానికి కూడా. కానీ గుంతకల్ నుంచి తాడిపత్రి 40 kilometers 50 లేకపోతే ఒక 60 kilometers అంతా ఉండొచ్చు బహుశా. అంతే. గుంతకల్ నుంచి గుత్తి 30-40 kilometers ఉంది, అక్కడి నుంచి 40 kilometers, అంతే 70-80 kilometers లోపే ఉంటుంది బహుశా నాకు తెలిసి. ఆ మధ్యలోనే జరిగింది. అదే ఆ మధ్యలో 1 hour. అంతే కదా. ఆ ప్రీ ప్లాన్డ్గా ఈ కిరాయి హంతకులు ఎవరైతే ఇప్పుడు అక్కడ దీంట్లో ఆరితేరారో, బాబాయ్ గొడ్డలు కదిరిలో గొడ్డలు కొనుక్కెళ్ళి అక్కడ చంపిన టీంలు ఉన్నాయి. పులివెందులో కొన్ని టీంలు ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి కదా తయారయ్యి కిరాయి హత్యలు చేసేవాళ్ళు, ఇట్లా చేసేవాళ్ళు. తిరుపతి దాకా ఈ నెట్వర్క్ ఉంది కదా, 100% అది బయటికి రావాలి. ఇప్పుడు అసలు నిజంగా ఆయన సూసైడ్ చేసుకోవాలనుకుంటే ట్రైన్ ఎక్కి 1 hour తర్వాత ట్రైన్లో నుంచి ఎందుకు దూకాల్సిన అవసరం ఏముంది? అసలు రావాల్సిన అవసరం లేదుగా. విచారణకు రావాల్సిన పని ఏముంది? అవును. అక్కడే వేరే విషయం తాగొచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు, లేకపోతే ట్రైన్ కింద పడుకుంటాడు. అవును. ఇందులో మెడికల్ రిపోర్ట్లు వచ్చినాయి కదా, తల మీద బలమైన దెబ్బ తగిలింది, కొట్టారనేది వస్తుంది కదా, నుజ్జు అయిందని. మరి అటున్నప్పుడు మరి పోనీ అట్టా అనుకుంటే 11వ నెంబర్లో బ్యాగ్ ఎందుకు వచ్చింది? 29లో ఉంటే పోనీ దూకాడనంటే అటెండెంట్ చెబుతాడు కదా, దూకాడండి లేదా తోశారని అని చెప్పాలిగా. రేపు పొద్దున ఆ విచారణ కూడా రావాలిగా. కోచ్ అటెండెంట్ ఫస్ట్ క్లాస్లో అంటే సామాన్యం కాదు, ఎందుకంటే మనం ట్రైన్ జర్నీ చేస్తాం కదా. ఫస్ట్ క్లాస్లో కూపేకి ఒక అటెండెంట్ లాగా అంత ఇదిగా ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. ఇది 100% ప్లాన్డ్ మర్డర్. పైగా ట్రైన్ నుంచి 30 అడుగుల దూరంలో బాడీ పడిందంట, ఇసిరేసినట్టు. మరి ఇదంతా ఎంత మంది ఉంటే అంత ఇది జరిగి ఉండాలి. ఇప్పుడు చాలా ఇంకా డీప్గా వెళ్తేనండి ఆ కోచ్లో బ్లడ్ స్ట్రెయిన్స్ అయినా ఉండాలి. అవును, అది పెద్ద ఆధారం కదా. అది ఆధారం కదా. అవును. ఇప్పుడు ఏ సీట్ దగ్గర బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇమీడియట్గా ఫోరెన్సిక్ వాళ్ళు ఆ కూపేని వాళ్ళు చేయాలి, ఫోరెన్సిక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. మరి ప్రభుత్వంలో ఇవన్నీ ఏం జరుగుతుంది? 13 బృందాలు వేశారు, వాళ్ళు విచారణ చేస్తున్నారు. మొన్నేమో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్లో ఏదో ఒక 110 kilometers స్పీడ్ తోటి వెళ్ళేటప్పుడు ట్రైను అతను బరువు ఉన్నటువంటి ఒక బొమ్మను తయారు చేసి వేస్తే ఎంత దూరం పడుతుంది ఏది ఇవన్నీ చేశారంటున్నారు. బట్ మీరు చెప్పినట్టు అసలు ఆ కంపార్ట్మెంట్లో బ్లడ్ ఉందా లేదా, లేదంటే ఆ కంపార్ట్మెంట్లో అనేక మంది ఉంటారు కదా. 2 రకాలుగా ఉంటాయి సిఎస్ గారు. ఒక జీవం లేని బరువుని ఇసిరిస్తే ఒక రకంగా వెళ్తుంది. జీవంతో ఉన్న మనిషిని పెనుగులాటలో విసిరేయటం అనేది అత్యంత అసాధ్యం. ఒక్కడు మనిషి వెళ్ళి ఒక 25 kgs పట్టుకుని విసిరేయటం ఒకటి, జీవంతో ఉన్న మనిషి పెనుగులాడేటప్పుడు ఒకటి కాదు ఇద్దరు కూడా విసరలేరు పట్టుకుని. పైగా దూరం కూడా వెళ్ళదు. ఎన్నో ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి దీంట్లో. పోలీసులకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ లాంటిది, రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా. ఇవాళ కూడా ప్రభుత్వం కనుక మేనమేషాలు ఎక్కిడితే మరో వివేకానంద రెడ్డి హత్య కేసులు ఎట్టా అయితే చేతిలో కత్తులు పెట్టి వీళ్ళే చంపేసేసారని చేశారు, ఆల్రెడీ వీళ్ళు మొదలెట్టేసారు. ప్రభుత్వం మీదే బురద వేయడానికి వీళ్ళు అప్పుడు అంత మునుపు వివేకానంద రెడ్డి గారిని చంపి నీనేనని ఈయన చేతిలో కత్తి పెట్టి నారాసుర చరిత్ర అని చెప్పి కథలు వెళ్ళారు. ఇవాళ కూడా చంద్రబాబు గారు మరీ పెద్ద రకం, నేను చాలా గొప్పని అనుకోవాలి, ప్రపంచంలో నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలనే స్థాయిలో కనుక ఆలోచిస్తే మాత్రం ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి చీడ పురుగులను కనుక ఆయన ఉపేక్షిస్తే మాత్రం ఆయనకి, రాష్ట్రానికి నష్టం, లోకేష్ కూడా నష్టం చేస్తారు. ఇప్పుడు అతను వైసీపీ అతను వెంకటరెడ్డి అని అతన్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే ఈ మర్డరు తెలుగుదేశం వాళ్ళు చేసిన మర్డర్ అని అన్నట్టుగా, ప్రభుత్వం మర్డర్ అన్నట్టుగా దేనికైనా వాళ్ళు సాహసం అండి. వాళ్ళు మనుషుల్లో అయితే, సంస్కారం ఉన్న మనుషులు అయితే ఏం మాట్లాడాలో ఏంటో మనం మాట్లాడవచ్చు. అసలు అది భూమి మీద ఉండకూడని జాతి. అది జాతి అంటే నేను అనేది వేరే కులం పేరుతో అంటలేదు. ఆ వైసీపీలో ఉండే ఎలిమెంట్స్ అందరూ అటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి సిగ్గు శరం ఏమీ లేదు అసలు. అన్నీ వదిలేసిన బ్యాచే అక్కడ ఉంటారు. ఇంకా ఎందుకంటే ఒక పక్క దుర్మార్గంగా జరిగితే ఇంకా సమర్థించుకున్నా, ఖండించినా జ్ఞానం అనేది ఉండాలి కదా పొలిటికల్ కానండి. మీరు సమర్థించుకుంటే పొలిటికల్ లైన్లో సమర్థించుకోండి, ఖండిస్తే పొలిటికల్ లైన్లో ఖండించండి. ప్రతిదాన్ని మొఖాలని ముడేసినట్టు మాట్లాడటం తప్పుగా మాట్లాడతారు. ఇప్పుడు లిక్కర్ కేసు కానీ, అవును, లేదా పరకామణి కేసు కానీ, లేదా కేసు ఏదైనా, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బేతాల కథలు అల్లి కేసులు బనాయిస్తున్నారు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అతను బీసీ కుర్రాడు చిన్న వయసే కదా. అతను రేపు రిటైర్ అయితే డిఎస్పీగా అయ్యేవాడు. ఇంకా వయసు కూడా ఇంకా ఉంది కాబట్టి అయితే అడిషనల్ ఎస్పీ కూడా అయ్యేవాడేమో. అతను ఒక కుమ్మరి కులానికి చెందిన బీసీ, కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కష్టపడి పోటీ పరీక్షలో నెగ్గి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చాడు.
దీంట్లో అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, అతను ఏం అవినీతికి పాల్పడలేదు కదా. ఏమండి, ఒకవేళ అతను ఏమన్నా ఒత్తిడి చేసి అసలు చెబుతాడు అని అనుకుంటే వీళ్ళు ధైర్యంగా చెప్పేసేవాడు, నాకు ఇట్లా జరిగింది అని చెప్పేవాడు. లేకపోతే ఏదో కొద్దిగా గొప్ప ఉప్పు అందించి ఉంటారు. సరే రేపు పొద్దున సెకండ్ టర్మ్లో మేము గట్టిగా మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ తీసుకుందామని వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో మనకే తెలియదు. నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీంలో కూడా వైసీపీకి చెందినటువంటి ఏజెంట్లు ఉన్నారండి. సిఐడి డిపార్ట్మెంట్లో కూడా వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఇవాళ కూడా జోన్లో పనిచేస్తున్నారండి. వీళ్ళు ప్రతిదీ ఉప్పు అందిస్తారండి హెడ్ క్వార్టర్స్కి, పార్టీ హెడ్ క్వార్టర్స్కి, తాడేపల్లికి, లేకపోతే సుబ్బారెడ్డికినూ భూమన కరుణాకర్ రెడ్డికి చెబుతారండి ఏమేమి జరుగుతుంది ఏంటని. వాళ్ళు అలర్ట్ అయ్యి ఉండొచ్చు అండి. ఇతను వచ్చేస్తే రేపు పొద్దున మ్యాజిస్ట్రేట్ ముందు కనుక కన్ఫెషన్ ఇప్పించేస్తే మనం అందరం ఇది చేస్తాం. ఇప్పుడు పోలీసుల ముందు చెప్పే విచారణలో పోలీసుల ముందు చెప్పేది వేరు, కోర్టుకు వెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ వేరు. కోర్టు అదే నమ్ముతుంది అనుకుంటా, అది వ్యాలిడ్ కదా. అందుకే ఇతను ఒక ఆఫీసరు, బీయింగ్ ఆఫీసర్ వెళ్ళిపోయి ఇంకో కోర్టు ఆఫీసర్ ముందు కనుక ఇది జరిగింది అని చెప్పి ఇచ్చేస్తే దానికి వ్యాలిడిటీ మోర్ వ్యాలిడిటీ కదా. కాబట్టి అటువంటిది ఏదో ఉప్పు వీళ్ళకి అంది ఉండాలి. అతను కనుక ఇక్కడికి వచ్చి రేపు పొద్దున మొత్తం బయట పెడితే ఈ ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి మొత్తం ఈ పేర్లన్నీ బయటకు వస్తాయి. ఈ జగన్మోహన్ రెడ్డి అసలు మెయిన్ కీలకమైన కింగ్ పిన్ ఈ సిఐ జగన్మోహన్ రెడ్డి అని నా అప్రహెన్షన్. సో ఇప్పుడు ఎంక్వైరీలో ప్రధానమైన అంశం ఏంటంటే ఆ ట్రైన్లో దాదాపు 10 నుంచి 15 మంది దాకా క్రిమినల్స్ ట్రావెల్ చేశారు వివిధ కంపార్ట్మెంట్లలో అనేది. ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం గుంతకల్లు ప్లాట్ఫామ్ మీద ఎవరెవరు మూవ్మెంట్స్ ఏంటి అనేది మొత్తం బయటికి తీయొచ్చండి. టైం డిలే అవుతుంది కానీ కొద్దిగా అనుకున్నట్టు క్షణాల్లోనూ రోజుల్లో రాకపోవచ్చు, కానీ గంటల్లో 1-10 రోజుల్లో మొత్తం బయటకు వస్తుందండి. దాని నుంచి బయటపడటానికి వీళ్ళు ప్రిపరేషన్గా ఇప్పుడే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు వైసీపీకి చెందిన వాళ్ళు. చాలా అసలు ఎంతో అమాయకుల్లాగా ఏదో సినిమాలో, తమిళ సినిమాలో అపరిచితుల్లో క్యారెక్టర్ లాగా బొట్టెట్టుకుని అమాయకంగా ఇట్లా చేతులు నలుపుకుంటా తిరిగి అసలు ఎంతో ఇదిగా మాట్లాడతాడు. తర్వాత జూలు దిల్చేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు అపరిచితుల్లో కొన్ని సీన్లు. అట్టా భూమన కరుణాకర్ రెడ్డి ప్రవర్తన ఆ రకంగా ఉందండి. నిన్న నేను పొద్దున్న చూశాను, విజువల్ చూశాను, ప్రెస్ మీట్లో మాట్లాడితే ఎంతో అమాయకంగా ముఖం పెట్టేసేసి చేతులు పిసుక్కుంటా తనకేమీ తెలియదు అన్నట్టు తను ఎంతో దైవభీతి కలిగిన వాడిలాగా మాట్లాడటం. అసలు అమ్మో, అసలు ఆస్కార్ చాలదు వీళ్ళ స్థాయిలో వీళ్ళకి అవార్డులు ఇవ్వాలంటే. ఈ సుబ్బారెడ్డికి కానివ్వండి, భూమన కరుణాకర్ రెడ్డికి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, అందరూ ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు ఆస్కార్లు ఎందుకు ప్రాయం వాళ్ళకి ఆస్కార్లు అనేవి ఈ లెక్కన పోలీసులు కూడా కనుక్కోలేరు. అబ్బే అది వీళ్ళ వల్ల ఏమీ కాదు, పెద్ద లెక్కేం కాదు, కనుక్కోలేకపోవటం ఇంకేముంది. పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తే అన్ని బయటకు వస్తాయి. సో ఇప్పుడు గుంతకల్లలో ఇతను వెళ్ళేటప్పుడు అక్కడ బండి ఏదో పార్క్ చేశాడంట, ట్రైన్లో వెళ్ళేటప్పుడు అయితే ఎవరు ఫాలో అయినట్టు లేదట ఆ సీసీ కెమెరాల్లో. ఏదైనా సరే ప్రీ ప్లాన్డ్గా ఈ ఒకవేళ క్రిమినల్స్ ఏమైనా ఎక్కారా ముందు ప్లాట్ఫామ్లో లేదా తర్వాత ప్లాట్ఫామ్లో? తర్వాత ప్లాట్ఫామ్ కూడా ఎక్కడానికి లేదు, ఎందుకంటే 1 అవర్లో ఎక్కిన తర్వాత మధ్యలో గుత్తిలో ఆగి ఉండొచ్చు. మరి గుత్తిలో హాల్ట్ ఉంటుందండి, గుత్తి ఉంది, గుంతకల్లు గుత్తి ఉంటుందండి. అవును, ఇతను ఎక్కాడు కాబట్టి ఫోన్లో ఎవరిని చెప్తే గుత్తిలో ఏమైనా ఎక్కారేమో, ఎక్కుండొచ్చు. ఫస్ట్ క్లాస్ వేసి ఎక్కాడు అని చెబితే, లేకపోతే మరి ఈయన ఎప్పుడు బుక్ చేసుకున్నాడో, ఈయన బుక్ చేసుకుంటానని మరి పక్కన ఎవరికైనా చెప్పాడా చెప్పలేదా, కాన్ఫిడెన్షియల్గా బుక్ చేసేసుకుంటే మూమెంట్ని అబ్జర్వ్ చేసేసి వస్తున్నాడు అని చెప్పగానే ఇది చేయొచ్చు. ఒక A1 కంపార్ట్మెంట్లో ఇతను ఎక్కాడు, B1లో 2 ఉన్నారంట క్రిమినల్స్, B2లో ఒకళ్ళు, B3లో ఇంకిద్దరు ఉన్నారంట, అలాగే B4 కూడా ఉందంట. దాంట్లో ఇంకొకళ్ళు, తర్వాత S4 నుంచి S7 దాకా ఉన్నారంట. మళ్ళీ 2 టైర్ ఏసీలో కూపేలు ఉండవు కానీ కర్టెన్స్ ఉంటాయి జనరల్గా. అవును, అక్కడ ఏమాత్రం ఉన్నా కూడా అలజడికి పక్కన లెగవాల్సిందే. ఎందుకంటే కూపే ఏంటనేమో క్లోజ్డ్ బాక్స్ ఉంటుంది కాబట్టి బయట అలజడి ఎవరి దారిలో వెళ్తాము. సెకండ్ ఏసీలో ఓన్లీ కర్టెన్స్ ఉంటాయి కాబట్టి పక్క బెర్తలో ఏదైనా అలజడైనా గొడవైనా పక్కన ఇమీడియట్ గా పక్కన ఇద్దరు ఉంటారు. ఒక్కొక్క కూపేలో 4 ఉంటారు, ఎదురు 2 ఉంటారు, 6. ఈ 6 కూపేల్లో కనుక ఒక మనిషి మీద అలజడి జరిగితే తతిమాళ్ళు 5 అన్న లేవాలి, అటు 6 ఇటు 6 లేవాలి, ఖచ్చితంగా లేవాల్సిందే కదా. ఏంటి జరుగుతుందని పక్క పక్కన ఉంటాయి కదా. తర్వాత ఏసీ కోచ్ను, ఏసీ అటెండెంట్ను, కోచ్ అటెండెంట్ ఇద్దరు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కదా. ఎందుకంటే మరి అప్పుడే లేచి 1 అరగంట కూడా కాదు,
గుంతకల్లు పెద్ద హాల్ట్, గుంతకల్లు 1/2 అవర్ 40 minutes ఆగింది ట్రైన్ జంక్షన్ కాబట్టి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఆగినప్పుడు మళ్ళీ ఇక్కడ దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఉంటే అన్ని చూసుకుంటానికి ఉండాలి. టీసీ కూడా వచ్చి ఎక్కిన వాళ్ళని చేసిన వాళ్ళని చెక్ చేసుకుంటానికి ఉండాలి. కాబట్టి వీళ్ళందరినీ రేపొద్దున విచారిస్తే మొత్తం బయటకు వస్తుందండి. ఎవరు ఈజీ అనుకుంటా అసలు ట్రేస్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు బయట చంపారా లోపల చంపారా, ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆత్మహత్య చేసుకుంటే సుబ్బారావు గారు దూకెత్తే అంత దూరంలో వెళ్ళి బాడీ పడదండి. సింపుల్ అండి. అటు దూకెత్తే వెళ్తే 10 అడుగుల దూరంలో పడుతుంది. తల ఎందుకు నుజ్జు అవుతుంది? తల ఇప్పుడు ఫోరెన్సిక్ దాంట్లో షార్ప్ ఐటమ్స్తో కొట్టారా ఎట్టా కొట్టారా అనేది కూడా తెలిసిపోతుంది కదా. ఇది పెద్ద సమస్య కాదు. అంటే దీంట్లో నేను ఒక చిన్న ఇది కూడా మీకు చెబుతా, ఎంత హాస్యాస్పదంగా ఉంటాయంటే పోలీసులు చేసే పనులు కూడా ఒకసారి. ఎందుకంటే మసిపూసి మారేడికే చేస్తారు విచారణలు కూడా కొన్ని చోట్ల. ముద్దు సీను హత్య కేసు జైల్లో తెల్లవారుజామున ఎంత కథ వెళ్ళారంటే దీన్ని మీరు కొద్దిగా హైలైట్ చేయాలి ప్రజలకి. నేను చెప్పే వీడియోని కొద్దిగా మీరు నా స్పెషల్ ఇది ఎందుకు ఎడ్యుకేట్ అవుతారు యూత్ అంతానని. జరిగిన ఎంత ఘోరాలు జరిగినాయో 2004-09 మధ్యలో రవి కేసులు. ఒక జైలు మాన్యువల్ ప్రకారం లోపల స్విచ్లు కానీ ఏమి ఉండవండి. స్విచ్లు ఆఫ్ చేసేది ఆన్ చేసేది బయట సెంట్రీ చేస్తాడు. లోపల అసలు ఏమీ ఉండటానికి వీల్లేదు. ఏదో టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం లోపలికి వెళ్ళినాక బయట లాక్ చేసిన తర్వాత లోపల ఇంకేమీ ఇది లేదు. అప్పుడు ఏం కథ వెళ్ళారంటే ఓం ప్రకాష్ అనేవాడు భగవద్గీత చదువుకోవాలని చెప్పి పొద్దున్నే లేచి లైట్ వేసాడని, భగవద్గీత చదువుతానంటే ఈడేట్ నువ్వు నాకు నిద్రలేపుతా నాకు ఇదవుతుందా అని చెప్పి గొడవ పడుతున్నాడని. ఆ గొడవను ఇచ్చేయటం కోసం మానసిక వేదనకు గురైపోయి ఓంప్రకాష్ అనేవాడు వెయిట్ లిఫ్ట్ చేసే డంబెల్ పెట్టి కొట్టాడు అని చెప్పి చెప్పారండి. డంబెల్స్ కానీ ఇంకోటి కానీ జైలు సెల్ బయట ఎక్కడో దూరంగా ఉంటాయి. అది కూడా సెంట్రీల మధ్యలో వీళ్ళు మార్నింగ్ వదిలిపెట్టినప్పుడు వీళ్ళు వాకింగ్లో కాలకృత్యాలు ఏమైనా ఉంటే అటువంటి ఏమైనా ఉంటే జైలు పరిసరాలను బట్టి చేస్తారు. కానీ సెల్లో డంబెల్స్ ఇవన్నీ వెయిట్ లిఫ్టింగ్ చేసే ఇవన్నీ పెట్టరు, ఏమి ఉండవు అసలు ఉండవు. అది క్లియర్గా చెవులో ఒక బ్యారెల్ పెట్టి పొడిచినట్టు ఉంది. గన్ బ్యారెలా లేకపోతే రాడ్ పెట్టి పొడిచారో తెలియదు కానీ చెవు గోపలోకి రాడ్ పెట్టి తోసినట్టు ఆ రోజు ఉండ విజువల్. ఆ రోజు చెప్పిన దాని ప్రకారం లేకపోతే ఆ రోజు బాడీ ఆ మొద్దుసీన్ బాడీ చూపించిన దాని ప్రకారం దాన్ని డంబెల్ కొట్టి పెట్టి చంపేసేసాడని చెప్పి నమ్మించి కేసు క్లోజ్ చేశారండి. ఇది మీరు అర్థం చేసుకోండి. వివేకానంద రెడ్డి కంటే హత్య కంటే ముందు జరిగిన పరిటాల రవి హత్య కేసులో జరిగిన సింపుల్ దేనికైనా తెగిస్తారు, దేనైనా నమ్మించాము. అసలు ముద్దుసీన్ అనే అతను గన్ బిట్ పేల్చగలడు అసలు. ఇప్పుడు ఆ రోజు చంపింది ఎవరో కూడా తెలుసండి, పరిటాల రవిని చంపింది ఎవరో కూడా అందరికీ తెలుసండి. ఓన్లీ కవర్ లాగా వెళ్ళిపోయి 2-3 పెట్టాలి కాబట్టి వీళ్ళని పెట్టారండి. పరిటాల రవిని ఫస్ట్ షూట్ చేసింది ఎవరో తెలుసు, దానికి వచ్చిన కవర్డ్గా ఉన్న వాళ్ళు ఎవరో కూడా పేర్లతో సహా తెలుసు. అవన్నీ వీటికి ప్రపంచానికి తెలుసు కానీ సిబిఐకి తెలియదు. సిబిఐకి అన్నీ తెలుసు కానీ తెలియనట్టు నటించింది. సిబిఐ కనీసం ఇదిగో డంబెల్ పెట్టి కొడతామా లేదా ఓంప్రకాష్ అనేవాడు ఎట్టా చంపుతాడనేది కూడా కనీసం ఎంక్వైరీ చేసిందా? డంబెల్ ఉంటుందా అసలు సెల్లో? స్విచ్ ఉంటుందా అసలు గొడవ పడటానికి? సెంట్రీ అనేవాడు బయట ఉంటాడు కదా, వీడు కొడతా అంటాడు సెంట్రీ అనేవాడు ఇది చేయాలి కదా. అసలైన లోన రాళ్ళు షార్ప్ ఐటమ్స్ ఈవెన్ లోపలికి జైల్లోకి తీసుకునేటప్పుడు మొలతాడు కూడా ఉంచరండి, రిమాండ్లోకి తీసుకునేటప్పుడు. ఎవరికైనా అంతే కదా. వాడికి అసలు షార్ప్ ఐటమ్ ఎట్టా చంపుతాడు? ఆడు పిచ్చోడు, మానసికమైన రోగి. ఓంప్రకాష్ అనేవాడు అంతా కలిపి 20-30 కేజీలు కూడా ఉండడు మనిషిని చూస్తే. అది నమ్మించారు, హత్యగా నమ్మించేసి కేసు క్లోజ్ చేశారు. అట్లాగే వివేకానంద రెడ్డిది కూడా ఆ రకంగానే ఆత్మహత్య కానీ నమ్మించేసేవాళ్ళు కొద్దిగా కనుక ఇది లేకపోతే. అప్పుడు కూడా ప్రభుత్వం అచేతనంగానే మిగిలిపోయింది కదా, మధ్యాహ్నానికి కానీ కళ్ళు తెరవలేదు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు ఇది కూడా అంతే, దీన్ని కూడా ఏదో ఒక రకంగా మసిపూసి మార్గేట్కాయ చేసేసేయచ్చు. ఇప్పుడు అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్యలో మరి దాంట్లో ఉన్న అనేక మంది సాక్షులు చనిపోయారు కదా. అభిషేక్ రెడ్డి ఎవరు బ్రదరు. అవును, ఎట్టపోయాడో తెలియదు, ఏదో జబ్బు అంట, మరి ఏం జబ్బు లేదు ఏమీ లేదు ఏమీ తెలియదు. రంగయ్య చనిపోయాడు, అనారోగ్యం అంటున్నారు. తర్వాత ఇంకొక కారులో తీసుకెళ్లిన డ్రైవర్ లక్ష్మణ్ రెడ్డి, 5-6 చనిపోయారు. పరిటాల రవి దాంట్లో
ఆడు మొద్దుసీను పోయాడు, ఓంప్రకాష్ పోయాడు, పోస్ట్ మార్టం చేసిన సాంబశివరావు అనే డాక్టర్ పోయాడు. ఇక్కడ కూడా పోయాడు కదా డాక్టర్, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా అలా మాంగారు ఆయన డాక్టర్ కదా. అతను ఆయనకి అదేం మనకు తెలియదు అనుకోండి, అది నేనైతే దాని మీద నేను కామెంట్ చేయను. ఆయన గంగిరెడ్డి గారు ఆయన మీద నాకున్న సమాచారం వేరు. మనం నిజాలే మాట్లాడుకోవాలి, ఎవరు ఏ పార్టీ అయినా ఇంకోటి అయినా. నాకు తెలిసి ఏంటంటే ఆ హాస్పిటల్లో ఉన్న కాంపౌండర్లోనూ వాళ్ళు వచ్చి చేశారు. ఓకే, ఈయనైతే నాకుండా స్టిచెస్ వేయటం, బ్లడ్ కడగటం అవన్నీ కూడా జరిగింది. హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళే. టెలిఫోన్ ఇది చేసినా దొరుకుతుంది నాకు తెలిసి. బట్ నాకు తెలిసి ఏంటంటే ఆ రోజు ఆయన అక్కడ పులివెందులో లేడని గంగిరెడ్డి. గంగిరెడ్డి ఏమాట, ఆయన గంగిరెడ్డి గారి మీద గౌరవం ఉందండి అందరికీ. పెద్ద మనిషి ఆయన, అందరూ గౌరవిస్తారు, చాలా హుందా మనిషి. ఆయనకు విలువలు కలిగిన మనిషి ఆయన. దాంట్లో మనం ఎటువంటి ఇది నాకున్న సమాచారం, నాకు పరిచయం లేదు కానీ నేను విన్న సమాచారం. బట్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లో కాంపౌండర్లకు తెలిసే జరిగింది. ఈ చనిపోయిన కుర్రాడు ఎవరైతే డాక్టర్ ఉన్నాడో అతనే వచ్చి బ్లడ్ కడగటం, కుట్లేయటం అనేది అతని చేతులతో జరిగింది అనేది నాకున్న సమాచారం. అది నాకున్నది. అది సో ఆయన ఇప్పుడు లేడు. ఇప్పుడు సాక్షులు లేరు. ఇప్పుడు ఆ కేసు ప్రూవ్ చేయాలంటే సిబిఐ వాళ్ళు 5 నిమిషాలు ప్రూవ్ చేయొచ్చు. ఏదైనా వాళ్ళు ఉన్న టెక్నాలజీ ప్రకారం, ఫోరెన్సిక్ సైన్సెస్ ప్రకారం పెద్ద సమస్య కాదు, అన్నీ చేయొచ్చు. ప్రపంచంలో ఒక క్రైమ్ని ప్రూవ్ చేయకపోవటం అనేది ఇంపాసిబుల్. సిఎస్ గారు, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు. ఏదో క్లూ లభిస్తుంది 100% అండి. అప్పుడు ఆఫీసర్లో చిత్తశుద్ధి, ధైర్యం ఉండాలి కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే ఏదైనా జరుగుతుందండి, పెద్ద సమస్య కాదు. ఇక్కడ వచ్చింది ఏంటంటే సిబిఐ అచేతనంగా పొరుగు పోగొట్టుకుని కర్నూలు వెళ్ళి నేను అరెస్ట్ చేయలేనని తిరిగి రావటం, రామ్ సింగ్ మీద కేసు పెట్టడం, ఏం చేయలేకపోవటం, విచారణ మేమేం చేయలేమని కోర్టులో అఫిడవిట్లు వేయటం, ఎన్ని డ్రామాలు నడిపారు కళ్ళ ముందు. అంతకంటే సిగ్గుచేయటం ఏమైనా ఉందా అసలు దర్యాప్తు సంస్థకి? విలువ పోగొట్టుకుంటాం తప్పించి వాళ్ళు అన్ని సెల్ఫ్గోలేసి. ఇప్పుడు ఈ కేసులన్నీ చూస్తే వ్యవస్థల మీద నమ్మకం పోయినప్పుడు ఇప్పుడు పరకాణ కేసు కూడా అదే జాబితాలోకి వెళ్ళిపోతుందా? అయిపోతుంది. వెళ్ళిపోకేముంది, పరకామణి కేసులో ఇవాళ ప్రజలకైతే తెలిసింది. కానీ బాధ్యతగా ఎవరైతే దొంగల్ని ఇప్పుడు చట్టం శిక్షిస్తుందా లేదా తర్వాత అండి. ధర్మాన్ని నిలబెట్టాల్సిన ధర్మ కాపర్లు, పీఠాధిపతులు, స్వామీజీలు, బ్రాహ్మణ సంఘాలు, మేధావులు, పౌర సమాజం, ఇంక్లూడింగ్ నాలాంటి శ్రీవారికి అంటే భక్తులు ఎవరైతే కోట్ల అందరూ రోడ్డు మీదకి రావాల్సిందేగా, దీని మీద గళమెత్తాల్సిందే. ఎవరు స్పందన లేదు. ఏంటి అసలు ఇది? ప్రధాన సాక్షి చనిపోయాడు, మర్డర్ అనుమానాస్పదంగా దాని మీద అంటే ఎవరు పెద్ద భక్తుల్లో కూడా అది దాడి జరిగింది. ఒక ప్రధాన సాక్ష లేకపోతే దోష పక్కన పెడదాం, అది మనోభావాలకు, హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దాంట్లో కళ్ళ ముందు జరిగింది. అనుమానాలు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు ఈయన అయ్యవారి కృష్ణారావు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు, దాని మీద దర్యాప్తు సారి చేయొచ్చుగా. ఢిల్లీలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి రావచ్చుగా. అప్పుడు మరి మాట్లాడాడు కదా, అంత మాట్లాడాడు కదా. ఇప్పుడు ఆయన ఏవి శర్మ అని ఆయన కూడా రావచ్చుగా, పౌర సమాజం. ఇంకొక ఆయన రామచంద్రమూర్తి గారు మరి ఇక్కడ కూర్చుని ఆయన లెక్చర్లు ఇస్తూ ఉంటాడు, ఎయిటరు అమరు. అవును. వీళ్ళందరూ శర్మని ఇంకొక ఆయన ఉన్నాడు, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన నడుంగట్టిన మనిషి. వీళ్ళందరూ వెళ్ళిపోవాలి కదా, అక్కడికి వెళ్ళిపోయి పౌర సమాజంకి వీళ్ళందరూ 10 మందిని మూవ్ చేస్తే నాలాంటి వాళ్ళందరూ మీలాంటి వాళ్ళందరూ వాళ్ళ వెనక నడుస్తాం కదా, వాళ్ళు కదా. దీని మీద ఇప్పుడు మీరు మాట్లాడినట్టు కూడా ఎవరు పెద్ద 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 అనలిస్టులు అనేవాళ్ళు కూడా మాట్లాడలా. ఎందుకు ఆత్మ వంచినండి, ఎందుకండి బతుకులు? మాట్లాడితే మాట్లాడాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఇంకా అన్నప్పుడు వెళ్ళి గుండు కొట్టుకిచ్చుకుంటుంది దానికి, వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్పుకుంటుంది దానికి. ఆ విఐపీ లెటర్లు తీసుకెళ్ళి అక్కడ ముందుకెళ్ళి రొమ్మేర్చుకుని మేము చాలా గొప్ప అని చెప్పి ఆ భేషజాలు ఎందుకు దేవుడి ముందు? మీ బొచ్చే కావాల్సి వచ్చింది, మీలాంటి అదవాల బొచ్చే కావాల్సి వచ్చింది ఆయనకి. సో ఇప్పుడు ఇంకో ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఇప్పుడు రవికుమార్ ఉన్నాడు కదా, రవికుమార్ కూడా నాకు కూడా ప్రాణభయం ఉందని చెప్పేసి ఆయన ఇప్పుడు గగ్గోలు పెడుతుందండి. అందరికీ ఉంటుంది. భాను ప్రకాష్ రెడ్డి ఆ రోజు భయపడ్డాడని మనం ఏదో అనుకున్నాం, ఇప్పుడు తెలుస్తుంది అతను కూడా ఏదో థ్రెట్ ఉండి ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు సతీష్ ఇన్స్పెక్టర్ సతీష్ది అయిన తర్వాత అనిపిస్తుంది. కానీ నా ఉద్దేశంలో గత 1924 మధ్య జరిగిన ఘోరాల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పాత్రదారులే. వాళ్ళు ఏం చేస్తున్నారండి వాళ్ళకి తెలియదా? తిరుమల పైన వాళ్ళు ధర్మం కోసం, దేశం కోసం అని అన్నప్పుడు, సనాతన ధర్మం, హిందూ మతం అన్నప్పుడు తిరుమలలో జరిగే వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే ఘోరాలను ఆపటం వాళ్ళ బాధ్యత లేదా? విగ్రహాలు రథాలు తగలబెట్టినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడకపోవటం వాళ్ళ వైఫల్యం కాదా?
ఇప్పుడు దీంట్లో పాత్ర వాళ్ళది కూడా పాత్ర ఉన్నట్టే. వాళ్ళు అప్పుడు సపోర్ట్ కదా, 2 కోalition ప్రభుత్వం కదా. పెద్ద ఉద్యమం రావాలి, యాక్చువల్గా పెద్ద ఒత్తిడి రావాలి కదా, నిరసనలు రావాలి. ఇప్పుడు పార్టీలు మనం పక్కన పెడతామండి, ఈ కేసును పార్టీల లాగా చూడలేం కదా. ఇప్పుడు భాను ప్రకాష్ రెడ్డినో లేకపోతే ఇంకోటో పక్కన పెడతామండి. వాళ్ళతో అసలు మన అతను కంప్లైంట్ ఇచ్చాడు, అతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు మౌనంగా ఉన్నాడు, ఎందుకు ఫాలో చేయలేదో అతనికి తెలియాలి. ఆయన మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కదా, బయట వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు భయపడ్డా లేకపోతే ఏముంటో మనకు తెలియదు, పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి అంటున్నారు. పైనుంచి ఒత్తిళ్ళు అతనే చెప్పాడు కదా, నాకు పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయని. పైనుంచి ఒత్తిళ్ళు అని ఢిల్లీ వెళ్ళి ఏమన్నా ఎవరితో చెప్పించుకుని బెదిరించారా ఏంటనేది అతని అంతరాత్మ తెలియదు. పయ్యోడు ఎవరు అర్థం కావట్లా, అర్థం ఎవరు ఎట్ట ఊహించుకుంటే అట్టాగే పోయాడు. అన్ని కేసుల్లో పయ్యాడే. అతను జర్నలిస్టు వచ్చే వరకు కూడా ఇంకా అది కదలలేదండి, జర్నలిస్ట్ మూలానే అది వచ్చిందండి. మరి అంత మునుపు పైన ఉన్నప్పుడు ఈ 14-19 మరి ఉన్నాడుగా విశాఖపట్నం స్వామి, ఏం బీకాడండి? రాజలాంఛనాలతో విఐపి లేని ప్రోటోకాల్ పెట్టుకుని మహాద్వార ప్రవేశాలు ఇవన్నీ వెళ్ళాడుగా, అసలు సంబంధం లేనాడు. పైన మరి ఆ రోజు పరకామణిలో జరిగినప్పుడు నువ్వు ఏం చేసావు నువ్వు? మరి వీళ్ళందరూ బాధ్యులే కదా, పీఠాధిపతులు స్వామీజీలు వీళ్ళందరూ.